ఫ్రెండ్స్, ఈ మధ్య మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేషనల్ మీడియా అంతా బీజేపీ పార్టీ చేతుల్లోనే ఉంది కాబట్టి నిజమైన వార్తలు మనకేం తెలియట్లేదు. అన్నీ అబద్ధాలు నిజం ప్రచారం చేయడం, నిజాన్ని అబద్ధాలుగా చూపించటం. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాడిని పాకిస్తాన్ అంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు స్టూడియోలో కూర్చొని ఎంత విషయం కక్కుతున్నారంటే, అందుకు నిదర్శనం ఏంటంటే, నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకి కవర్ చేయడానికి ఆ గోధీ మీడియా అంటాం కదా, గోధీ మీడియా యాంకర్లు, రిపోర్టర్సు, కెమెరామెన్స్ వచ్చారు. అయితే విద్యార్థులు అంటే ఇదంతా దేశంతో తెలిసిపోతా ఉంది వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారం. విద్యార్థులు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారో ఒకసారి చూడండి. ఇది गोदी मीडिया चोर है, गोदी मीडिया हाय है। చూశారు కదా, అక్కడున్న గోధీ మీడియా రిపోర్టర్స్ని వెంటబడి మరీ తరిమేశారు అక్కడ ఉన్న విద్యార్థులు. అంటే ప్రజలు నిజాన్ని గ్రహిస్తూ ఉన్నారు, నిజాలు తెలుస్తూ ఉన్నాయి. ఎంతసేపు అబద్ధ ప్రచారాలు చేసి స్టూడియోలో కూర్చొని ప్రజల్లో విద్వేషాలు ఎత్తుకట్టడం, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడం, ఇదే వాళ్ళు చేస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించి వాళ్ళు అక్కడికి వస్తే ఈ ఆందోళనని కూడా చెడు ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టారు చెడు ప్రచారం చేయడం ఈ ఆందోళన మీద. అందుకని వాళ్ళని చేరకుండా అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకు ఇక్కడ కొంతమంది మధ్య అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే అమ్ముడుపోయింది, బీజేపీ చేతుల్లో చేతుల్లో ఉంది. ఇప్పుడు యూట్యూబర్లు తయారయ్యారు చాలామంది. వీళ్ళు కూడా ప్యాకేజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర అబద్ధాలు ప్రచారం చేయటం, ముస్లింల మీద క్రిస్టియన్ల మీద చెడు ప్రచారం చేయటం, పాస్టర్ల మీద, చర్చిల మీద, మసీదుల మీద, ముస్లిం మౌలానాల మీద. ఇక ముస్లిం అని కనిపిస్తే చాలు ఇక దాన్ని రకరకాలుగా పుంఖానుగా స్టోరీ వెళ్ళటం, దాన్ని నిజంగా జరిగిందని ముస్లిం శత్రువులని ఇక్కడున్న జనానికి చూపించడం, ఇదంతా చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా మారకపోతే వీళ్ళకి ఎదురైన మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్టర్స్కి ఎదురైన పరిస్థితి మీకు ఎదురవుతుంది. మెయిన్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, నోరు పెద్ద నోరులు వేసుకొని దేవుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి రాముల మక్క తెలుసు కదా, ఎంటో నిలబోసుకొని నేను చెప్పిందే నిజం, ఇంకా మొత్తం అనాలిసిస్ చేసి చెప్పాను అన్నట్టుగా నిజం చెప్పినట్టు చెప్పింది అబద్ధాన్ని రాముల మక్క. ఇంకా ఇంకొక ఆవిడ ఉంది, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది ఆవిడ జర్నలిస్ట్ అని ఎవరు అనరు, జర్నలిస్ట్ని అవుతా అని ఆమె చెప్పుకొని ఇక లేచిన దగ్గర నుంచి ముస్లిం మీద విష ప్రచారం చేయటం. ముస్లిం అని పేరు కనపెడితే చాలు ఇక దాన్ని కథనాలు వెళ్ళి చెడు ప్రచారం చేయటం. జర్నలిస్ట్ నవతక్క. ఇంకొక ఆవిడ ఉంది, దానవీర సూర్యకండలో మన ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడాడు, ఎలాగో అలా మాట్లాడుతుంది ఆర్జే కిరణ్ అక్క. ఎవరైతే వీళ్ళకి నచ్చలేదో వాళ్ళ మీద విష ప్రచారం చేయటం. ఇది లేచిన దగ్గర నుంచి రూముల్లో కూర్చొని యూట్యూబర్లు ప్రచారం చేయటం. మీకు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మిమ్మల్ని కూడా తరిమి కొడతారు వీళ్ళు. విద్యార్థి లోకం కళ్ళు తెరిచింది కాబట్టి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తే మీకు కూడా ఉందే ఇది. ఇట్లాగా చూసాం కదా, బండి సంజయ్ కొడుకు అంత అరాచకం చేసి ఆయన మీద పోక్సో కేసు నమోదైతే ఆయన కూడా రక్షించడానికి ట్రై చేశారు మీరు. నిజం తెలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన లోపం ఉండి నీటి పేపర్ అంతా లీక్ అయ్యి దాదాపు 20 మంది పైన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇంకా మీకు సిగ్గు లేకుండా మీకు పిల్ల జరలేరు. మీకు అక్కడ ఉన్నవాళ్ళు అంత ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్ వచ్చింది అని చెడు ప్రచారం చేస్తారు. మీరు స్టూడియోలో కూర్చొని మీకు పిల్ల జరలేరు, ప్రజలందరూ తెలిసిపోతామని మీరు చేసే అరాచకాలు అబద్ధాలు.
అక్కడ ఫండ్ వచ్చి ఎవడో వెనకొని నడుపుతున్నాడు, ఎవడు నడపట్లా. చూశారు కదా, ఆటో డ్రైవరు ఉదయం సాయంకాలం ఆటో తోలుకుంటూ వచ్చిన 500 రూపాయలు పెట్టి సమోసాలు పంచిపోయాడు. చూశారు కదా. అట్లా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ శక్తుల పంపిస్తూ ఉన్నారు. ఫుడ్ పంపిస్తూ ఉన్నారు, స్నాక్స్ పంపిస్తూ ఉన్నారు, ఆడవాళ్ళకి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్తో సహా ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. కొంచెమైనా మీరు అక్కడికి వెళ్ళలేకపోయినా కొంచెం విద్యార్థులకు సపోర్ట్గా మాట్లాడండి. మీకు పిల్లలు ఉన్నారు, సమాజం ఎట్టినామంటే మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితి అవుతుంది.